ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. కట్టుకున్నాక తప్పుతుందా? అత్తయ్య గారు మీరు రండి. నాకు తినే ఇంట్రెస్ట్ లేదు, మీరు తినండి. ఏంటి బృందా ఇంత దూరం వచ్చింది మన ఇద్దరం తినడానికా? అంటే అమ్మకి హెల్త్ బాగోలేదనుకుంటా, అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అడ్జస్ట్ రైస్ కుక్కర్లో పెట్టిన రైసు, కర్రీ పాయింట్ నుంచి తెచ్చిన కర్రీసు, ఈ తినడానికి మనం ఏసీ బస్సులో ఎగురుకుంటూ వచ్చాం. లే పద సదరే పద. అయ్యో ఎందుకండి, ఎలాగో వచ్చాం కదా తినేసి వెళ్దాం. తింటావా? హా. రా, తిను. ఇవ్వండి ప్లీజ్ అండి. అయ్యో వద్దండి ప్లీజ్. ఈడు మొహానికి ఐరన్ ఒకటి, మా మమ్మీ ఇచ్చి పెళ్లి చేసింది పొకడాలు గాడికి. ఎంతసేపు చేస్తావే? ఇస్త్రీ చేయడం కూడా రాదు, ఇడ్లీ ముఖం దానా. చేస్తున్నాను కదండి. ఏంటి చేసేది? ఆ షర్టు చూడు, నీ మొహంలో ఎన్ని ముడతలు ఉన్నాయి అన్ని ముడతలు ఉన్నాయి. ఇస్త్రీ చేస్తే ఎలా ఉండాలి? నా ఫేస్లా నీట్గా ఉండాలి. ఈడు అక్కడ ఫేస్ మళ్ళీ దాన్ని పోడుకోవడం ఏంటే గుణుక్కుంటున్నావు? ఆహా, మీ మొహం లాగా నీట్గా ఐరన్ చేస్తానండి. సరే త్వరగా చేయ, ఆఫీస్ టైం అవుతుంది. చుంచు మొహమోడు. అత్తయ్య వస్తే లేవే. ఎందుకండి? లే చెప్తా. అబ్బా ఇది పట్టుకో. ఈ నేరం చేస్తున్నాడేంటి? అమ్మా ఏంటి సడన్ గా వచ్చావు? ఏంటమ్మా నా మొహం ఏమైనా గుళ్ళ గంట అనుకుంటున్నావా? వచ్చి రాగానే కొడుతున్నావు, అసలు ఎందుకు కొట్టావు? ఏం చేస్తున్నావే? అదే ఇస్త్రీ. అమ్మ దొంగ మొహమోడా, ఎన్ని కళలు ఉన్నాయా నీ దగ్గర? చెప్తా నీ సంగతి. పోవే, ఇలాంటి శకలు నా దగ్గర చాలా ఉన్నాయి. అల్లుడు అంత ఇబ్బంది పడుతూ ఇస్త్రీ చేస్తుంటే నువ్వు నిల్చొని కూల్ గా కాఫీ తాగుతున్నావా? కాదమ్మా, ఇంతవరకు నేనే ఇస్త్రీ. నార్మల్. అదేంటి అల్లుడు గారు, అమ్మాయికి చెప్తే అమ్మాయి చేస్తుంది కదా, మీరెందుకు అంత కష్టపడుతున్నారు? అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తనకు చెప్పి ఇబ్బంది ఎందుకు పెట్టాలా అని. చూసావానే ఎంత మంచి అల్లుడు దొరికాడో? ఎంత అదృష్టం చేసుకుని ఉంటే అంత మంచి అల్లుడు దొరుకుతాడు. అదృష్టమా బొక్క? రండి కూర్చోండి. ఇద్దరు దొంగ మొహలే. పోవే పుస్కి. ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మా తాతగారు లేరు. లేరుగా అమ్మా, లాస్ట్ ఇయర్ పోయారుగా. నువ్వు నోరు మూసుకోవే. మా తాతగారి సెకండ్ వైఫ్ చిన్న కూతురి కొడుకు పెళ్లి బాబు, మీరు కంపల్సరీ రావాలి. బా దగ్గర రిలేషన్షిప్ అన్నమాట. అవును బాబు, మీరు రావాలి. మరి పెళ్ళెప్పుడమ్మా? నెక్స్ట్ ఫ్రైడేనేనే. నెక్స్ట్ ఫ్రైడే మాకు వర్క్ ఉందమ్మా, కుదరదు. అయితే నువ్వు రాకు, మానే. మీరు రావాలి అల్లుడు గారు. వస్తాను అత్తయ్య గారు. ఇదిగో బాబు బట్టలు. ఏంటత్తయ్యా? కొత్త బట్టలు బాబు పెళ్లికి. అయ్యో ఈ ఫార్మాలిటీస్ అన్ని అమ్మో బ్రాండెడ్ బట్టలు. అమ్మా మరి నాకు? నీకెందుకే, షెల్ఫ్ లో చాలా చీరలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి కట్టుకొని వచ్చేసే. సరే బాబు, లేట్ అవుతుంది, నేను ఆగండి. ఆశీర్వదించండి. చూసావానే, అల్లుడు గారిని చూసి నేర్చుకో. బాయ్. బ్రాండెడ్ బట్టలు ఏంట్రా ఎదవాక్షను? తీసుకెళ్ళి కబోర్డ్